హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ సరికొత్తగా ఎగ్తో చేసిన ఎగ్ మంచూరియన్ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తిన్నారంటే అబ్బా అసలు వదలరు మీరే, ఇంకోసారి కావాలంటారు. ఇంకెందుకు ఆలస్యం, రండి. మరి నా ముందుగా 4 కోడిగుడ్లను బౌల్లో తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు ఎగ్ అంతా కూడా బీట్ చేసుకోవాలి. ఎగ్ను మనం ఎంత బీట్ చేసుకుంటే రెసిపీ అంత బాగా ఉంటుంది, బాగా ఫ్లఫీగా పొంగుతుందండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బీట్ చేయాలంటే మనకి చాలా ఫ్లఫీగా రావాలంటే బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మౌల్డ్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా బీట్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాలన్నీ బాగా కలుపుకొని స్టవ్ మీద పెద్ద కడాయిలో కాస్త ఒక గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసి స్టాండ్ పెట్టుకొని ఈ మౌల్డ్ పెట్టి మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం వెయిట్ ఏదైనా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్కి రెడీ అవుతుంది. నెక్స్ట్ వేరే బౌల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూను మైదా పిండి కానీ బియ్య పిండి కానీ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమం అంతా కూడా జారుగా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ పిండి మిశ్రమాలన్నీ బాగా మిక్స్ అయ్యి కలిపిన తర్వాత 1 స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేయాలండి. చూసారు కదా, 1 స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాలు అయిపోయింది. ఎగ్ అంతా కూడా బాయిల్ అయింది, చూద్దాం రండి. చూసారా, స్పాంజీగా ఎగ్ అంతా కూడా కేక్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ జున్ను మిశ్రమంలా వచ్చిన ఈ కేక్ని బాగా మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో కట్ చేయొచ్చండి. నేను మీడియం సైజులోనే కట్ చేశాను. చూసారు కదా, ఫ్లఫీగా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో వేసుకొని ముక్కల మిశ్రమం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. అప్పటికప్పుడు ముంచే విధంగా కాకుండా ఇలా ఒక 2 నిమిషాలు కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఫ్రై చేయడానికి సరిపడా వేగిన తర్వాత కొంచెం డీప్గానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో వేసుకుని ముక్కలన్నీ కూడా వేసుకొని పకోడీకి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా గోల్డెన్గా కొంచెం ఫ్రైగా అవ్వాలి, క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయింది. పక్కన పెట్టుకొని ఒక ఉల్లిపాయ, కొంచెం క్యాబేజీ, కొత్తిమీర, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సన్నగా తురుముకోవాలి పచ్చిమిర్చి, క్యాబేజీ, ఉల్లిపాయ. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా చీల్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ ఒక 2 నిమిషాలు ఫ్రై అవుతుంది అనగా మనం ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసాం కదండి. ఉల్లిపాయల మిశ్రమాన్ని, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమం అంతా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూను చిల్లీ ఫ్లేక్స్, ఒక 1/2 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఈ ముక్కల మిశ్రమాలన్నీ కూడా ఈ స్పైసీనెస్ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయాక ఒక 2 స్పూన్ల వరకు టమాటో సాస్ వేసుకోవాలి. 1.5 స్పూను చిల్లీ సాస్ వేసుకోవాలి. సోయా సాస్ 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అదే బౌల్ అంతా వాటర్ యాడ్ చేసుకొని సాస్ మిశ్రమాలన్నీ కరిగిన తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని ఒక ఉడకాలి. ఇప్పుడు 1 స్పూను కార్న్ఫ్లోర్ను కాస్త వాటర్లో చిక్కగా ఇలా పిండి మిశ్రమంలా కలిపి వేసుకోవాలి. ఇదంతా కూడా థిక్నెస్ అయ్యి పేస్ట్ దగ్గర పడుతుంది మసాలా అంతా కూడా అనుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని ముక్కల మిశ్రమం అంతా గ్రేవీ అంతా పీల్చుకునే వరకు బాగా హై ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేడివేడిగా ఎగ్ మంచూరియాని రెసిపీని సర్వ్ చేసుకుందాము. ఇంట్లో వాళ్ళు చక్కగా తింటారు. మళ్ళీ ఇదే విధంగా చేసి పెట్టమంటారు. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు. ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చిందా? మీరు ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేస్తున్న రెసిపీస్ అన్నీ మీకు అలర్ట్ కింద వస్తాయి. ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.